శత్రు దేశమైన పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ పోరంటే ఫ్యాన్స్కి అది హై వోల్టేజ్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల్లోనే హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి. టికెట్ అందని అభిమాని ఎంత ధరైనా సరే బ్లాక్లో కొని చూద్దామన్న ఆసక్తితో ఉంటారు. అయితే ఇటీవల పాక్ భారత్ మధ్య జరిగిన ఉద్రిక్తతల తర్వాత జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ నెల 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ దేశాలు తలపడనున్నాయి. ముందుగా చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ మ్యాచ్కి అంత ఊపు ఉన్నట్టు కనిపించడం లేదు. టికెట్ అమ్మకాలు ప్రారంభమై 10 రోజులవుతున్నా ఇప్పటికీ సగం టికెట్లు అమ్ముడుపోలేదు. దీంతో అందుకు కారణాలు ఏంటా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే టికెట్లను ఇదే అదనుగా ఎక్కువ ధరకు అమ్ముకోవాలని ప్రీమియం సీట్లు 4 లక్షలుగా నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అంతేకాదు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పింది. ఈ పరిణామాలు జరిగిన వెంటనే ఆసియా కప్లో పాక్ టీమిండియా తలపనుండటంతో కొందరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ ఆటను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి కూడా. దానివల్లే టికెట్ల అమ్మకాలు జరగలేదన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై స్పందించిన ఇండియా మాజీ కెప్టెన్ దేవ్ ఆటను ఆటలా చూద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రశాంతంగా జరిగేలా మ్యాచ్పై దృష్టి సారించాలని, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని ఆటగాళ్లకు సూచించారు. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.